మీ మొబైల్ 1 మినిట్‌లో ఛార్జ్ అయితే ఎలా ఉంటుంది? ఎలక్ట్రికల్ కార్స్ ఒక్క ఛార్జ్‌తో 800 కిలోమీటర్లు వెళ్ళగలిగితే ఈ క్వెషన్స్ అన్ని విన్నప్పుడు ఫ్యూచరిస్టిక్ సినిమాల్లాగా అనిపిస్తుంది. కానీ ఇదంతా జరగడానికి చాలా దగ్గరలోనే ఉంది. ఇప్పుడు మనం నెక్స్ట్ జనరేషన్ పవర్ రివల్యూషన్ బ్యాటరీస్ గురించి తెలుసుకుందాం. మీకొచ్చే క్వెషన్‌లో ఇప్పుడు ఫ్యూచర్ వచ్చే బ్యాటరీస్ అనేవి ఎంత పవర్‌ఫుల్‌గా ఉన్నాయో అందరికీ డౌట్ వచ్చే ఉంటాయి. దీన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మహి టెక్ టాక్స్. ఈరోజు మనం ఫ్యూచర్ బ్యాటరీస్ ఎలాగుంటాయో తెలుసుకుందాం. లెట్స్ డైవ్ ఇంటూ వీడియో. బ్యాటరీస్ అనేది లేకపోతే మన లైఫ్ ని ఇమాజిన్ చేయగలమా? స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఎలక్ట్రికల్ కార్స్, సోలార్ పవర్ స్టోరేజ్ ఇవన్నీ బ్యాటరీ మీదే ఆధారపడి ఉన్నాయి. లాస్ట్ 30 years గా లిథియం అయాన్ బ్యాటరీస్ మీదే వరల్డ్ ని రూల్ చేస్తున్నాయి. బట్ ఇప్పుడు అవి మార్చే సమయం వచ్చింది. అసలు లిథియం అయాన్ బ్యాటరీలో మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి? చాలా మంది లిథియం అయాన్ బ్యాటరీస్ వాడుతూనే ఉన్నారు. దానివల్ల మోస్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుందాం. స్లో ఛార్జింగ్, ఓవర్ హీటింగ్ అండ్ ఫైర్ రిస్క్, ఎక్స్పెన్సివ్ మెటీరియల్స్ లైక్ లిథియం గానీ లేదా కోబాల్ట్ గానీ, లిమిటెడ్ ఎనర్జీ స్టోరేజ్. వీటి వల్ల సైంటిస్ట్ అనే వాళ్ళకి ఈ బ్యాటరీ వచ్చే ఫెయిల్యూర్స్ వల్ల సైంటిస్ట్ ఒక ఆలోచన వచ్చింది. దీనికన్నా బెటర్ బ్యాటరీలు ఏవైనా లిథియం అయాన్ బ్యాటరీని రీప్లేస్ చేసే బెటర్ బ్యాటరీస్ అనేవి వస్తున్నాయా లేవా అని. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ దొరికింది. ఎస్, వస్తున్నాయి. నెక్స్ట్ జన్ బ్యాటరీస్ అంటే ఒక టైప్ అయితే కాదు, డిఫరెంట్ టెక్నాలజీస్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. సాలిడ్ స్టేట్ బ్యాటరీస్, లిక్విడ్ ఎలక్ట్రోలైట్ బదులు సాలిడ్ మెటీరియల్స్ ని యూజ్ చేయొచ్చు. దాని వల్ల మనకి ఏమి లాభాలు ఉంటాయంటే ఫైర్ రిస్క్ ఆల్మోస్ట్ జీరోలో ఉంటుంది, మోర్ ఎనర్జీ స్టోరేజ్, ఫాస్టర్ ఛార్జింగ్ అండ్ లాంగ్ లైఫ్. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఫ్యూచర్ లో ఈవీస్ లో లిథియం బ్యాటరీని రీప్లేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందంట. లిథియం బదులు సోడియం అనేది రీప్లేస్ ఎక్కువగా అవుతాయి. సోడియం అంటే సాల్ట్ లో దొరికే ఒక ఎలిమెంట్ అన్నమాట. ఇది చీప్ అండ్ బెస్ట్ గా దొరకచ్చు. దీంట్లో కూడా కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. లో కాస్ట్, సేఫ్, కోల్డ్ క్లైమేట్ లో బెటర్ పర్ఫార్మెన్స్ కూడా ఇస్తాయి. ఈ సోడియం అనేది రావడం వల్ల బడ్జెట్ ఎలక్ట్రికల్ కార్స్ ఎనర్జీ స్టోరేజ్ కూడా బాగా అవుతాయి. అండ్ సూపర్ కెపాసిటర్స్, వీటి స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే సెకండ్స్ లో ఛార్జింగ్ కంప్లీట్ అవ్వడం, లక్షల ఛార్జింగ్ సైకిల్స్ ఉండడం, ఎనర్జీ స్టోరేజ్ కొంచెం తక్కువ ఉన్న ఫ్యూచర్ లో ఇదొక గేమ్ చేంజర్ అనుకోవచ్చు. ట్రెడిషనల్ బ్యాటరీస్ లో అయాన్స్ లిక్విడ్స్ మూవ్ అవుతాయి, బట్ నెక్స్ట్ జన్ బ్యాటరీస్ లో సాలిడ్ స్టేట్ అయాన్స్ సాలిడ్ గా ట్రావెల్ చేస్తాయి. సోడియం అయాన్ సాల్ట్ బేస్డ్ కెమిస్ట్రీ. సూపర్ కెపాసిటర్, ఇది కెమికల్ రియాక్షన్ కాదు, ఎలక్ట్రికల్ స్టోరేజ్. వీటి వల్ల రిజల్ట్ ఏమొస్తుందంటే లెస్ హీట్, ఫాస్టర్ పర్ఫార్మెన్స్, మోర్ సేఫ్టీ. ఇప్పుడు తర్వాత వచ్చే ఈ బ్యాటరీని యూజ్ చేసుకునే ఎలక్ట్రికల్ వెహికల్స్ కి నిజంగా బ్రేక్ త్రూ అనుకోవచ్చు. ఫ్యూచర్ లో ఈవీస్ కి దొరికే లాభాలు ఏంటంటే 700 నుండి 800 కిలోమీటర్ల వరకు వెళ్తాయి. 10 to 15 మినిట్స్ లో ఛార్జింగ్ అనేది ఎక్కుతాయి. బ్యాటరీ లైఫ్ అనేది 10 years కన్నా పైగానే వారంటీ అనేది ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈవీ వెహికల్స్ అనేవి బడ్జెట్ లో వస్తాయి మనకి. ఇప్పుడు చూస్తున్న ఈవీ వెహికల్స్ అన్ని చాలా రేట్ అయితే ఉన్నాయి. ఈ బ్యాటరీ రావడం వల్ల ఈవీ వెహికల్స్ రేట్ తగ్గే సూచనలు ఎక్కువ ఉంటాయి. టొయోటా, టెస్లా, వోక్స్ వ్యాగన్ ఈ కంపెనీస్ అన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని ఇన్వెస్ట్ చేశారు ఆల్రెడీ. 2027-28 కల్లా ఈవీ వెహికల్స్ లో సాలిడ్ స్టేట్స్ ఈవీస్ రోడ్ల మీద తిరగడం కనిపించవచ్చు. రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ గ్రిడ్, అసలు ఈ ముఖ్యంగా మనకి ఇందులో వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే సోలార్ పవర్ ఉంది కానీ సన్లైట్ గానీ రాకపోతే, విండ్ పవర్ ఉంది కానీ విండ్ మనం అనుకున్న స్థాయిలో రాకపోతే, వీటికి ఖచ్చితంగా ఆన్సర్ ఇచ్చేది అడ్వాన్స్డ్ బ్యాటరీస్. నెక్స్ట్ జన్ బ్యాటరీస్ అన్ని సోలార్ ఎనర్జీని స్టోర్ చేస్తాయి. పవర్ కట్స్ అనేది మాక్సిమం తగ్గించడానికి చూస్తాయి. ఫ్యూయల్ డిపెండెన్సీని తగ్గించడం కూడా ఇదొక ఛాన్సెస్ ఉంటాయి ఈ బ్యాటరీలు అనేవి చేయగలవు. క్లీన్ ఎనర్జీ అంటే ఫ్యూచర్ లో ఈ బ్యాటరీస్ కి హార్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాటరీని పెట్టాలంటే కొన్ని ఛాలెంజెస్ అనేది చేస్తూ ఉండాలి. ఈ ఛాలెంజ్ ఎగ్జిస్ట్ అనేది ఎలా చేయాలంటే ఇప్పుడు మార్కెట్ లోకి ఎందుకు లేవంటే ముఖ్యంగా కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. అందులో మాస్ ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ హై, న్యూ ఫ్యాక్టరీస్ అనేది కావాలి కంపల్సరీగా, ఇయర్స్ ఆఫ్ టెస్టింగ్ రిక్వైర్డ్. సో ఇదేమి ఇన్స్టెంట్ రివల్యూషన్ కాదు, స్టెప్ బై స్టెప్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ ఉంటది. ఈ ప్రాసెస్ అంతా అవ్వాలంటే మనం ఈ బ్యాటరీ దగ్గరికి చేరుకోవడానికి అంచులో ఉన్నామా లేదా ఇంకా ఇది రావడానికి చాలా సమయం పడుతుందనే డౌట్ అయితే చాలా మందికి వచ్చింది. ఎస్, మనం అయితే ఈ బ్యాటరీ ఫ్యూచర్ గురించి దగ్గరలో ఉన్నాం. కాకపోతే కొంచెం స్లోగా వర్క్ అనేది ప్రాసెస్ అవుతుంది. ల్యాబ్స్ లో ఆల్రెడీ సక్సెస్ కనిపిస్తుంది. నాకు తెలిసి 5 to 10 years కల్లా ఈ బ్యాటరీస్ అనేది మన వరల్డ్ నే చేంజ్ చేస్తాయి. బ్యాటరీస్ ఇప్పుడు జస్ట్ స్టోరేజ్ కోసం అయితే కాదు, దే డిసైడెడ్ ద ఫ్యూచర్. ఎలక్ట్రికల్ కార్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, స్మార్ట్ డివైజెస్ ఇవన్నీ నెక్స్ట్ జన్ బ్యాటరీస్ మీదే ఆధారపడి ఉన్నాయి. ఎస్, మనమైతే ఈ బ్యాటరీ స్టేట్ రావడానికి చాలా దగ్గరలోనే ఉన్నాం. త్వరలోనే ఈ బ్యాటరీస్ అనేవి మన ఫ్యూచర్ అయితే రూల్ చేస్తాయి.
మీకు మీ ఫోన్ బ్యాటరీ గాని, మీరు యూజ్ చేసే ఈవీస్ బ్యాటరీస్ గాని ఏవైనా మారితే బెస్ట్ అంటారా? లేపోతే ఉన్న లిథియం బ్యాటరీ వాడడమే బెస్ట్ అంటారా? కింద కామెంట్ చేసైతే చెప్పండి. ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్‌తో మళ్ళీ మీకు ముందుకొస్తాను. అంతవరకు స్టే ట్యూన్ మహి టెక్ టాక్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. బాయ్. మనం రోజుకి షాపింగ్ చేస్తూ ఉంటాం. ఎక్సైటింగ్ డీల్స్, ఆఫర్స్ ఇవన్నీ మనం మిస్ అయిపోతాం. తెలియకో మీరు బిజీగుండా దేనివల్లో సరే మీ ఈ ఆఫర్స్ అనేది మిస్ అయిపోతారు. అవి మీ వెంటనే మీ ఫోన్‌కి రావాలంటే మన టెలిగ్రామ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో జాయిన్ అవ్వడం వల్ల ఎక్సైటింగ్ డీల్స్, తక్కువ ప్రైజెస్ ఏమొచ్చినా సరే వెంటనే మీ నోటిఫికేషన్ మీ ఫోన్‌కొస్తుంది. అలాగే ఏజియో, మింత్రా, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇవన్నీ బెస్ట్ డీల్స్ అయితే ఇస్తాయి. అవన్నీ మీకు తొందరగా మీకు రావాలన్నా మీరు వెంటనే టెలిగ్రామ్ ఛానెల్‌కి జాయిన్ అవ్వండి. క్యూఆర్ కోడ్ కూడా ప్లేస్ చేస్తాను. స్కాన్ చేయండి. అలాగే కిందన కామెంట్ సెక్షన్‌లో గాని, డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానెల్ లింక్ ఇస్తాను. వెంటనే వెళ్లి జాయిన్ అవ్వండి.